నమస్తే. మనకు జిఎస్టి చట్టం గాని చూసినట్టయితే ఏ డీలర్‌కైనా సరే ఒక ప్రొసీడింగ్స్ రన్ చేస్తున్నప్పుడు మినిమమ్ 3 ఆపర్చునిటీస్ ఇయ్యాలనేది అంటే సఫిషియెంట్ కాదు గాని చూపిస్తే మినిమమ్ మాక్సిమం ఆఫ్ 3 ఆపర్చునిటీస్ ఇవ్వాలంటే పర్సనల్ హియరింగ్ అని అతను అడిగాడనుకోండి, లేదా వాయిదా అడిగాడు. వాయిదాతో పాటు పర్సనల్ హియరింగ్ ఇమ్మన్నాడు. ఇవన్నీ క్లబ్ టుగెదర్ ఎలా చేసినా సరే సెక్షన్ 75(5) ప్రకారంగా మనకు ఒక 3 సార్లు అవకాశం ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈ 3 సార్లు అవకాశం అనేది అసెస్మెంట్ ప్రొసీడింగ్స్ అంటే డిఫరెంట్ స్టేజెస్ లో మనకు మొదలవుతుంటాయి. సెక్షన్ 61 కింద అంటే ఏఎస్ఎండి 10 ఇవ్వడం కానివ్వండి, ఆర్ సెక్షన్ 73 కింద నాన్ ఫ్రాడ్ కేసులు, సెక్షన్ 74 కింద ఫ్రాడ్ కేసులు, ఇలాంటివన్నీ నడుస్తున్నప్పుడు అన్ని సెక్షన్లకు కలిపి 3 వాయిదాల, లేదు ఏ సెక్షన్ ఆ సెక్షన్ 3 వాయిదాలు అన్నప్పుడు కలకత్తా హైకోర్టు వారు పైనీర్ కోఆపరేటివ్ కార్ పార్కింగ్ సర్వీసింగ్ అండ్ కన్స్ట్రక్షన్స్ సొసైటీ లిమిటెడ్ వర్సెస్ సీనియర్ జాయింట్ కమిషనర్ ఈ కేసులో కలకత్తా హైకోర్టు వాళ్ళు ఒక ఒపీనియన్ చెప్పడం జరిగింది. అంటే సెక్షన్ 61 కింద ఏఎస్ఎండి 10 ప్రొసీడింగ్స్ ఇష్యూ చేస్తూ దాని తర్వాత మళ్ళా 73 కింద వచ్చినప్పుడు ఏఎస్ఎండి 10 లో ఇచ్చిన అవకాశాలు అంటే అటెండ్మెంట్స్ కానివ్వండి, ఆర్ 73 కింద ఇచ్చినవి రెండు కలిపి 3గా ట్రీట్ చేయాలా, లేదు 61 వదిలేసి 73 తర్వాత వచ్చిన సబ్సిక్వెంట్ గా వచ్చిన ఆ అటెండ్మెంట్ మాత్రమే లెక్కేయాలన్నప్పుడు కలకత్తా హైకోర్టు వారు ఇందాక చెప్పిన కేసులో 61 కింద జరిగిన ప్రొసీడింగ్స్ ఇండిపెండెంట్ ప్రొసీడింగ్స్ అయిపోయినాయి కాబట్టి దాంతో సంబంధం లేకుండా 73 కింద ప్రొసీడింగ్ స్టార్ట్ చేసిన తర్వాత 75 సబ్సెక్షన్ 5 ప్రకారంగా ఏదైతే చెప్పారో అపాన్ సఫిషియెంట్ కాజ్ షోన్ బై ది పర్సన్ ది అడ్జర్న్మెంట్ షుడ్ బి గ్రాంటెడ్ బై ది ప్రాపర్ ఆఫీసర్ అండ్ రీజన్స్ ఆర్ టు బి రికార్డెడ్ ఇన్ రైటింగ్. కాబట్టి సెక్షన్ 61 ని సెక్షన్ 73 ని క్లబ్ చేయకుండా ఏ సెక్షన్ ఆ సెక్షన్ కింద సపరేట్ గా సెక్షన్ 61 లో మీరు ఏ విధంగా ప్రొసీడింగ్స్ రన్ చేసినప్పటికీ ఏఎస్ఎండి 10 కోసంగా 73 కింద ఒకసారి అడ్జుడికేషన్ ప్రొసీడింగ్స్ స్టార్ట్ చేశారు కాబట్టి 75(5)లో చెప్పినట్టుగా సఫిషియెంట్ కాదు కానీ చూపించినట్టయితే దాన్ని టు బి రికార్డెడ్ ఇన్ రైటింగ్, ఆ రీజన్స్ టు బి రికార్డెడ్ ఇన్ రైటింగ్ ఖచ్చితంగా 3 వాయిదాలు 3 times షుడ్ నాట్ బి గ్రాంటెడ్ మోర్ దాన్ 3 times to a person during the proceedings. 3 వాయిదాలకు మించకుండా 3 ఆపర్చునిటీస్ మించకుండా మీరు ఇవ్వాల్సిందేను. కాబట్టి ఏఎస్ఎండి 10 అంటే సెక్షన్ 61 లో ఇచ్చిన దానికి దీనికి మీరు ఎక్కడ లింక్ చేయడానికి లేదని చెప్పి జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడే జడ్జిమెంట్, చాలా మంచి జడ్జిమెంట్ కూడాను. ఎందువల్లంటే ఆఫీసర్లు ఎక్కడో చోట కన్ఫ్యూజ్ అయిపోయి ఆల్రెడీ మీకు ఆపర్చునిటీస్ ఇచ్చేసామని చెప్పి ఇంకా ఆర్డర్ పాస్ చేయడానికి రికవరీ ప్రొసీడింగ్స్ కి పోవడానికి లేకుండా మనకు ఈ జడ్జిమెంట్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది నేను ఈరోజు మార్నింగ్ శ్రీ అరోరా గారు ఒక ఇది రిలీజ్ చేయడం జరిగింది. జిఎస్టీ కేసుల కాంపెండ్ నేమ్ రిలీజ్ చేయడం జరిగింది. మే ఎడిషన్ సిఏ రితేష్ అరోరా గారు దాంట్లోంచి తీసుకున్న జిస్ట్ ఇది. దీనికి మనకు హెడ్డింగ్ ఏం పెట్టారంటే మీరు వెదర్ ది అడ్జర్న్మెంట్స్ గ్రాంటెడ్ ఫర్ ఏఎస్ఎండి 10 ప్రొసీడింగ్స్ బి క్లబ్డ్ టుగెదర్ టు క్యాలిక్యులేట్ ది మాక్సిమం పర్మిసిబుల్ అడ్జస్ట్మెంట్ ఫర్ ప్రాసెసింగ్ అండర్ సెక్షన్ 73 ఆఫ్ ది యాక్ట్. ఇది వీళ్ళు పెట్టిన హెడ్డింగ్. దీని కింద మొత్తం వివరణ ఇస్తూ ఆథర్ గారు ఒపీనియన్ కూడా ఇచ్చారు. అవకాశం ఉంటే మీరు ఒకసారి ఖచ్చితంగా దీన్ని చదివి అర్థం చేసుకొని మీకు డే టు డే లైఫ్ సిచ్యుయేషన్ ఏదైనా ఎదురుపడితే మాత్రం ఖచ్చితంగా ఈ జడ్జిమెంట్ ఉపయోగించుకోవాలని కోరుకుంటూ నమస్కారం.